పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఎవల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్ లో ఫర్దర్ కంటిన్యూషన్ మనం చెప్పుకున్నాం. నిన్న మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. సో అది మనం ప్రధానంగా మనం చేసేటువంటి పూజల్లో కానీ ధ్యానముల్లో కానీ మనం చేసేటువంటి మంత్రోపాసనలలో కానీ ఇది బాగా దర్శనం అవుతుండాలి మనకి. ద గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అన్నటువంటిది. సో మనం ఏ పూజలు చేస్తున్నా ఏవి చేస్తున్నా కానీ దైవం బయట ఎక్కడో ఉన్నాడు అన్నట్టుగా కాకుండా మనలోనే ఉండి మనని నడుపుతున్నాడు అన్నటువంటిది మనం ఎక్కువగా అది మనం సాధన చేసుకోవాలి బాగా. Thus pointing all human atoms to the center of life or energy within themselves. సో దీనివల్ల ఏమవుతుందంటే మన సెంటర్ ఆఫ్ ఎనర్జీ ఆర్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని బేస్గా మనం పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏంటంటే ఒక ఆటమ్ అనేటువంటిది లైఫ్ ఫోర్స్ అనేటువంటి దానికి సెంటర్గా ఉండి దాన్ని యొక్క ఆటమ్ని అది మెయింటైన్ చేస్తుంది. అది ఎట్లాగో అట్లాగే మనలో కూడా అది ఆ విధమైనటువంటి ఇది జరగాలి అంటే మన సెంటర్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది ఐ యామ్ మై సెల్ఫ్ అనేటువంటిదిగా మనం తెలుసుకుని మనం వర్తించగలగాలి. అప్పుడు మనకి బాధపడేటువంటిది కరెక్ట్గా ఉంటుంది. Within himself, he considers everything from his own standpoint. Each one of us is conscious energy themselves and teaching them that form, and through that center they must expand and grow. మనం ఎప్పుడు మన ఎక్స్పాన్షన్ కరెక్ట్ అంటే కనుక ఆ సెంటర్ దాని నుంచి పనిచేస్తున్నప్పుడు అప్పుడు మన యొక్క గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది. మనం చేసేటువంటి ఏ సాధన అయినా సరే పరిపూర్ణత ఎప్పుడు సాధింపడుతుందంటే అయాం అన్నటువంటి దాని నుంచి మనం సాధనగా మనం వెళుతున్నప్పుడు అది పరిపూర్ణత సాధిస్తుంది. దైవం బయట ఎక్కడ ఉన్నాడని ఎన్ని మంత్రోపాసనలు ఎన్ని పూజలు ఏది చేసినా అది ఫుల్ఫిల్మెంట్ అవ్వదు. జర్నీ హాఫ్ అయినట్టే, ట్రైన్ అనే కథలు పరిగెడుతున్నట్టే అవుతుంది. కానీ ట్రైన్ ఎక్కేసినటువంటి వాడి జర్నీ వేరు. అది ఎట్లాగో ఇది ఎట్లా తేడా ఉంటుంది. సో మస్ట్ ఎక్స్పాండ్ అండ్ గ్రో. ఈచ్ వన్ ఆఫ్ us is conscious of being centered within himself. He considers everything from his own standpoint, and the other happenings are mostly interesting just in so far as they concern himself. మనలో వాడిలో ఎలా అయితే వెలుగు వాడిని డైరెక్ట్ చేస్తుందో అదే రకంగా ఎదుటి వాడిలో కూడా వాడి వెలుగు వాడిని ఆ రకంగా డైరెక్ట్ చేస్తుందని చూసి వీడు అన్నిట్లోనూ అదే కదా ప్రిన్సిపల్ పనిచేస్తున్నది అన్నటువంటి చూసి వాడు ఆ విధంగా వర్తిస్తాడు అన్నమాట. పలానా వెంకట్రావులో అదే విధంగా పనిచేస్తుంది, పలానా సూర్యారావులో అదే పనిచేస్తుంది, ఎవరిలో కూడా అదే విధమైనటువంటిదిగా పనిచేస్తుంది అన్నటువంటిది వీడికి దర్శనం అవుతుంది. We deal with things as they affect us personally, and all that occurs to others at a certain stage of our evolution is important only as it concerns ourselves. అంటే మనం చోటులో మనకి సంబంధంగా నడుస్తుంటుంది. మన దగ్గరకు వచ్చేటువంటి పనులు కానీ మన చుట్టూతో జరిగేటువంటివి కానీ మనం ఏ విధమైనటువంటిదిగా మనం అప్లిఫ్ట్ అవ్వాలో ఆ విధమైనటువంటిది యొక్క పరిశ్రమలుగా మన చుట్టూతో ఏర్పడుతుంటుంది.
మరి వేరేవాడికి అదే పరిశ్రమలు ఎందుకు ఏర్పడట్లేదు అంటే అది తేడా. మనం ఈ సబ్జెక్ట్లో మనం ఎక్కువ సాధన చేయాలి కాబట్టి అది ఎక్కువ మనకి ఇస్తారు వర్క్. అది ఎట్లాగో ఇది అట్లా ఉంటుంది అనమాట. అందు గురించి ఆఫ్ evaluation is important only as it concerns ourselves. That is the present stage of many and is characteristic of the majority. It is the period of intense individualism and that in which the I concept is of paramount importance. I concept is of paramount. బాగా మనం చేసేటువంటిది వీటిల్లో, ఎందుకంటే సెంటర్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది ఆటంలో ఎలా అయితే పనిచేస్తుందో అలా మనలో ఐ కాన్షియస్నెస్ గా అది పనిచేస్తుంది. దాన్ని వదిలేసేసి మనం వెంకట్రావే ముఖ్యం అని అనుకుని జీవించేస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఐ కాన్షియస్నెస్ గా పనిచేయాలి మనం ఎప్పుడు కూడా. అంటే లోపల ఇంటర్నల్ గా ఉన్నటువంటి వాడికి ఈ పని చాలా ఆనందాన్ని ఇస్తుందా చెక్ చేయండి ఒకసారి. ఎస్, హీఈస్ ఫీలింగ్ హ్యాపీ ఇంటర్నల్లీ. ఈ సినిమా చూడటం చేత లోపల ఉన్నటువంటి వాడు చాలా బాగుంది అనుకున్నా, అయితే చూసేయండి శుభ్రంగా రాత్రి అంతా. లేదు వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, అరే అన్న ఎందుకురా ఆయన ఇలాంటి సినిమాలన్నీ చూసేస్తున్నావు అని అంటున్నాడు వాడు. కాదు బాగుంటుందని బయట నుంచి మనం అంటున్నాం. అలాంటప్పుడు మానేయండి, వెంటనే మానేసేయండి. అప్పుడు మీలో ఉన్నటువంటి ఐ కాన్షియస్నెస్ చాలా బాగా మాట్లాడుతుంటుంది మీతో. దాంతో లింకప్ ఎట్లా అవ్వాలంటే అది ముందు ఒకటి సూచిస్తుంది మనకి. ప్రతివాడు ఎప్పుడైతే కళ్ళు మూసుకుని వాడు ఈ పని చెయ్యాలా వద్దని వాడు అడుగుతాడో లోపలికి, అప్పుడు వాడికి లోపల నుంచి చెప్తుంది ఈ పని చెయ్యి, ఈ పని వద్దని చెప్తుంది. జస్ట్ వాడిని వినండి, ఒక పనికి వినండి. అప్పుడు మిగిలిన పనులు వాడు డైరెక్ట్ చేస్తుంటారు. ఇంకా ఫర్దర్ గా ఏంటంటే ప్రతిదీ కూడా వాడు మిమ్మల్ని డైరెక్ట్ చేయడంగా ఉంటుంది. మీ లోపల నుంచి అన్ని వాడు డైరెక్ట్ చేస్తూ ఉంటాడు మన. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు ఈ సాధన. మనం చేస్తూ ఉంటే ఇంత బ్యూటిఫుల్ గా తెలుస్తుంది మనకు అన్నట్టు మనకు అర్థమవుతుంది. మన చుట్టూతా వాడు లోపల నుంచి మనకు చెప్తూ ఉంటాడు. ఇంకా తమాషా ఏంటంటే కనుక మన లోపల ఎవడైతే ఉన్నాడో మన చుట్టూతో ఉన్నటువంటి వాడు కూడా వాడే కదా అని మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నప్పుడు మన లోపల నుంచి వాడు చెప్తున్నప్పుడు మనం దాని విధంగా మనకు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, ఎప్పుడైనా మన పక్కన ఉన్నటువంటి వాడిలో కూడా అదే కదా వెలుగున్నది, వాడి ద్వారా కూడా అదే విషయం చెప్తుంటాడు. చాలా తమాషాగా ఉంటుంది ఈ సాధన మనం చేస్తుంటే. అప్పుడు వెంటనే మనం రియలైజ్ అయిపోయి మనం ఆ పని చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. వాడిని వీడిని అడగక్కర్లేదు. నేను పొద్దున్న వెళ్ళి ప్రేయర్ చేయాలా, గుడికి వెళ్ళాలా, ఏం చేయాలి ఇవన్నీ అడగక్కర్లేదు అసలు. వాడిని ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏం అడగక్కర్లేదు ఎవరిని. అలా మీ లోపల నుంచి మీకు వస్తూ ఉంటాయి అంతే ఇన్స్ట్రక్షన్స్. వాటిని వింటూ ఉండాలి మనం. వింటూ మనకేం రావట్లేదండి అంటే మనం వినట్లేదండి అని అర్థం అంతే. ఎవడైనా నాకేం రావట్లేదండి నాకు అన్నటువంటిది అంటున్నా అంటే వాడు వినట్లేదు లోపల నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్. వాడు వినడం అభ్యాసం చేయడం. ఎప్పుడైనా సరే ఏ స్టేజ్ లో ఉన్నాడైనా సరే ఫస్ట్ లోపల కళ్ళు మూసుకున్నాడు వెళ్ళడమే. ఐ ఈజ్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. ఇండివిజువలిజం అని అన్నారు. ఇండివిజువలిజం అంటే అన్నిట్లోనూ ఏకంగా ఉన్నటువంటి దానిలో మనం ఉండాలి. లేదా వాడి విధంగా చెప్పబడినప్పుడు వాటిలో ఉన్నటువంటి పరమాత్మతో వీడు అనుసంధానం చెందిపోవాలి. దాన్ని ఇండివిజువలిజంగా చెప్తారు. సో అప్పుడు వాడు మాట్లాడడంగా ఉంటుంది, వాడు మాట్లాడుతున్నది వీడు చేయడంగా ఉండాలి. మన నెగిటివ్, వాడు పాజిటివ్. సో పాజిటివ్ బేస్ చేసుకుని నెగిటివ్ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, అలా ఉండాలి ఇప్పుడు. అదే ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకుని పాజిటివ్ ఛార్జ్ ఉందండి అనేటువంటిది కుదరదు కదా. సెంటర్ ఆఫ్ చైర్ లో పాజిటివ్ ఛార్జ్ కూర్చుని ఉంటే సర్ఫేస్ లో నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే మనలో నేను అనేటువంటిది సెంటర్ గా ఉంటే దాని సర్ఫేస్ గా మన దేహం అనేటువంటిది, మన ఫాల్స్ ఐఎమ్ అనేటువంటిది కట్టుకుని ఉంది. దాన్నే పర్సనాలిటీగా తెలుసుకున్నాం అక్కల్ట్ మెడిటేషన్స్ లో. సో ఈ విధంగా మనకి చేసుకుంటూ వెళ్ళాలి మన సాధన. ఇట్ ఇన్వాల్వ్స్ మచ్ ఇంటర్నల్ యాక్టివిటీ. దీనిలో మన ఇంటర్నల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్టర్నల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. దానికి అంటే ఇంటర్నల్ యాక్టివిటీ ఎంత ఎక్కువగా పెరిగిపోతుంటే ఎక్స్టర్నల్ గా అంత తక్కువ మాట్లాడతాడు వీడు. ఎక్స్టర్నల్ గా వీడు టైం ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నట్టు అంటే ఇంటర్నల్ గా చాలా తక్కువగా ఉంటున్నాడు అని అర్థం. మహానుభావులు వాళ్ళు ఇట్టే పట్టుకుని ఇలా ఒక అన్నం వండేటువంటి వాడు ఒక మెతుకు పట్టుకుని ఎలా అయితే అది అన్నం ఉడికింది లేదా అంత 10 కిలోల బియ్యం కూడా వాడు ఇట్టే చెప్పేవాడు ఒక మెతుకు పట్టుకుని. అలా మహానుభావులు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనం మాట్లాడే 4-5 మాటల్లో మొత్తం వాడు మన జాతకం పట్టేస్తారు. ఇంటర్నల్ సాధన ఎక్కువ ఉన్నటువంటి వాడు ఎక్స్టర్నల్ గా ఎక్కువ మాట్లాడు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు అంతే. అది కాదు సార్ నా అది ఏం చెప్పక్కర్లే, బాబా గారి దగ్గర కూర్చుంటే అలా ఆయనే చెప్పేస్తాడు నువ్వేం చేయాలి ఏం చేయకూడదని. అంతే కదా. షిరిడి సాయి బాబా గారి దగ్గరికి వాడు వచ్చాక ఆయనే వాడిని అరిచేయడమా, వాడిని నువ్వు కూర్చో ఎందుకు విన్నాడు ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడూ అలా ఉండాలి. ఆయన నుంచి మనకు వస్తుండదు. కానీ ఏమంటే నేను పలానా ఊరి నుంచి వచ్చాను, నాది ఇది ఏం మాట్లాడక్కర్లేదు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత.
అలా. సో మహానుభావుల దగ్గరికి వెళ్తే అలా ఉంటూ ఉండాలి మనం. అందుగురించి ఇంటర్నల్ యాక్టివిటీ ఎక్కువగా మనం చేసుకుంటూ ఉండాలి. ఇంటర్నల్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతున్నప్పుడు మనం ఎక్స్టర్నల్ గా తక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాం. The second way the human atom grows is through its interaction with all other atoms, and this is something which is only just beginning to dawn upon the human intelligence and to assume its just importance. We are only beginning to realize the relative significance of competition and of cooperation, and are on the verge of realization that we cannot live our life selfishly and apart from the group in which we find a place. నేను ఒక్కడనే ఉంటానని చెప్పి అడవిలో ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వాడు బతకడం కష్టం. ఎవరితోటి పని లేదు అని అనుకున్నట్టయితే వెళ్ళి అడవిలో ఉండైతే ఉండడు, నలుగురు మధ్యలో ఉన్నాం. అంటే ఎప్పుడు కూడా మనం ఒక గ్రూప్ గా ఉండడంలో మనకి అన్ని సమకూరుతున్నాయి. కానీ ఒక్కడనే నేను ఒక్కడిని నా లైఫ్ నా ఇష్టం అని అంటారు, చాలా తప్పది. నా లైఫ్ నా ఇష్టం అయితే నీ ఇష్టం అయితే నువ్వు గాలి ఇవన్నీ మనకి ఎన్నో ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా మనకి ప్రకృతి మనకు అందిస్తోంది. అలాగే మన చుట్టూలో ఉన్నటువంటి వాడు కిరాణా షాప్ అని ఇంకొకడని వీళ్ళందరూ మనకి వస్తువులు సామాగ్రి ఇవన్నీ మనకి ఇస్తున్నారు కాబట్టి మన లైఫ్ హాయిగా సాగిపోతుంది. దానికి మనం చెప్పేటువంటి రీజన్ ఏంటంటే నేను మనీ పే చేస్తున్నాను కదా అని అంటున్నాం. నిజానికి మనీ పే చేస్తున్నాం కాదు అక్కడ జరుగుతున్నది, వాడు మనకు కావాల్సినటువంటి సహాయం వాడు చేస్తున్నాడు. దానికి నువ్వు ప్రతిస్పందనగా నువ్వు చేస్తున్నావు. కానీ ఒకవేళ వాడు సహాయం చేయడం మానేకపోతే నీ దగ్గర 2 లక్షలుండి 8 కోట్లుండి ఏంటి ఉపయోగం? వాడు బై ఛాన్స్ వాడు కిరాణా షాప్ వాడు నీకు మాత్రం నేను వస్తువులు ఇవ్వను అని అన్నాడు అనుకోండి, సో మన దగ్గర ఆన్సర్ లేదు. అందు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చోట్లో మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మనకు సహకారంగా ఉంటున్నారు, మనం కూడా వాళ్ళకి సహకారంగా ఉండాలి. అది మార్గం. నేను ఒక్కడనే ఉంటాను, నేను ఒక్కడనే జీవిస్తాను, నాది నా జీవితం అన్నటువంటిది ఈ ఆస్పెక్ట్ లో కుదరదు ఈ భూమి మీద. అది బాగా తెలుసుకోవాలి మనం. Selfishly and apart from the group in which we find a place, we are commencing to learn that if our brother is held, ఎప్పుడైనా ఎవడైనా సరే వాడు హెల్డప్ అయిపోయాడు అనుకోండి, వాడిని లాగేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవడమే మార్గం. కానీ నా సాధన నాది అన్నటువంటిది అనుకుంటే మనతోటి పని లేదు ప్రకృతితో. యువర్ నోవే రిక్వైర్డ్ అంటుంది. కాదు నేను పొద్దున్న వెళ్ళి ప్రేయర్ చేస్తానంటే నాట్ రిక్వైర్డ్ అంటుంది. మన పక్కన ఉన్నటువంటి వాడికి కూడా మనం ఆ విధంగా ఎందుకంటే ఉదాహరణకి మన ఆర్గాన్లో ఎక్కడైనా ఒక చోట ఇన్ఫెక్షన్ వచ్చిందో లేదా ఎక్కడైనా ఒక చోట ఇదైంది అనుకోండి, అయినప్పుడు మిగిలిన బాడీ పార్ట్స్ అన్ని కూడా వాటి ఫంక్షన్స్ అన్ని స్లో డౌన్ చేస్తాయి. నీ కడుపులో నొప్పిగా ఉంది, బ్రెయిన్ తోటి పని చేయి, మీటింగ్ కండక్ట్ చేయంటే నీ కడుపులో నొప్పి కానీ బ్రెయిన్కి కాదు కదా నొప్పి. అది అన్నాడు అనుకోండి, అదేమంటే అలా మాట్లాడుతున్నావు, నా కడుపులో నొప్పి కాబట్టి నన్ను మాట్లాడమంటాడండి అని అంటాడు. కదా నీ కడుపులో కదా నొప్పి, బ్రెయిన్ తోటి కదా నువ్వు పని చేసేది, మాట్లాడు, చెయ్యి, మీటింగ్ కండక్ట్ చేయండి. అది ఎలా అయితే కుదరదు. అంటే ఒక ఆర్గాన్ డౌన్ అయితే మిగిలిన బాడీ పార్ట్స్ లో ఉన్నటువంటి అన్ని కూడా దానికి తగ్గట్టుగా స్లో డౌన్ చేసేస్తున్నాయి వాటి ఫంక్షన్స్. మళ్ళీ అది పికప్ అవడానికి ఇవన్నీ కూడా సహాయపడుతున్నాయి లోపల. సో ఇంటర్నల్ గా అది జరుగుతున్నది తెలుసుకోవడం. సో అది ఎట్లాగో మన చుట్టూతో ఎవడైనా సరే స్లో డౌన్ గా అయిపోయాడు అనుకోండి వాటి సాధనలో, వాడిని పికప్ చేసుకుని వాడిని కూడా మనం కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం మార్గం. కానీ వాడితో ఏం పనండి, నా ప్రేయర్ నాది, నా సాధన నాది అన్నట్టు అనుకుంటే నువ్వు వెళ్ళలేవు ముందుకి. అది బాగా తెలుసుకోవాలి. మనం ఎంత ముందుకు వెళ్తామో మనం జారిపోతాం, మనం పడిపోతాం. గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనతో పాటుగా వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి సాధన ఏదైనా మనం చేస్తుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి. అప్పుడు వాడు కూడా వీడు రోజు లేచి ప్రేయర్ చేస్తున్నాడు, మనం కూడా లేద్దాం అనేటువంటి ఆ ఆలోచన వాడు కూడా కలిగేటట్టుగా మనం ఉండాలి. ఆ విధమైనటువంటి లైఫ్ స్టైల్ మనకు ఉండాలన్నమాట. అది గురించి మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. కేవలం నేను ఒక్కడిని బాగుపడతాను, నేను ఒక్కడిని సాధన చేసుకుంటానని అంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. I seek to point out the necessity of finding for ourselves our place in the group to which we naturally belong, and of our then proceeding to do our work within that larger atom, the group. A larger atom, the group. This makes the entire hypothesis not merely a wild dream, but a practically useful ideal. This is useful ideal. Okay? Ideal ఇది అసలు మనకి చేసుకోవాల్సినటువంటి విధానం. If it is true that all the cells of our bodies, for instance, are the electrons which we hold coherently together, and if we are the energizing factor within the material form, it is of prime importance that we recognize that fact and deal really and scientifically with those forms and their atoms. So, మన దేహంలో ఉన్నటువంటి అణువులుగా అంటే మన దేహంలో ఉన్నటువంటి సమస్త కణములన్నీ కూడా మీరు
ఎలక్ట్రాన్స్గా మీరు తెలుసుకుంటే అప్పుడు అవన్నీ కూడా మన లోపల ఉన్న వాడికి అనుగుణంగా ఇవన్నీ పనిచేయాలి. అర్జెంట్ మీటింగ్ ఉంది, అక్కడ వాడు బ్రహ్మాండమైనటువంటి డిన్నర్ అరేంజ్ చేశాడు. మీటింగ్ పోతే పని ఈ డిన్నర్ మళ్ళా దొరుకుతుందా అని అనుకున్నాడు అనుకోండి వాడు. అది కాదు కదా, వాడిని లాగాల్సింది, వాడిని టంగ్ అటువైపు లాగేకూడదు. వాడిని ముందు మీటింగ్ ఇంపార్టెంట్, మీటింగ్కి వెళ్ళిపోవాలి, దానికి ఏదో మినిమం ఫుడ్ ఏదో తింటాడు, వాడు మీటింగ్కి వెళ్ళిపోతాడు. అది ముఖ్యం. అలా వీడు లోపల నుండి లైఫ్కి అనుగుణంగా వీడి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వీడికి రెస్పాండ్ అవ్వడంగా ఉండాలి ఇప్పుడు వీడి బాడీ. And deal rightly and scientifically with those forms and their atoms. This involves the practical care of the physical body and the wise adaptation of all our energy to the work to be done. The work to be done ki mane wise adaptation avali. And to the nature of our objective. So మన ఆబ్జెక్టివ్ ఏంటి అన్నటువంటిదిగా మనం ట్యూన్ అప్ అవ్వడానికి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. మన బాడీ అంతా కూడా దేనికి ట్యూన్ అప్ అవ్వాలంటే మన సెంటర్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దానికి ట్యూన్ అప్ ఇవన్నీ పనిచేస్తుంటారు. మన దేహం అంతా కూడా లోపల నుంచి కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా ఉందనుకోండి, వెంటనే వాడు రెస్ట్ తీసుకోవడానికి వాడు అనుగుణంగా ఉండాలి. వాడు బద్ధకంతో వాడు ఉన్నాడు అనుకోండి, వెంటనే బద్ధకం పక్క పెట్టి వాడు లేచేటట్టుగాను ఉండాలి. రెండు. సో ఆ రకంగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ నెసెసిటేట్స్ ది జుడిషియస్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ అగ్రిగేట్ ఆఫ్ సెల్స్ విచ్ ఈస్ అవర్ ఇన్స్ట్రుమెంట్, our tool and our sphere of manifestation. This is something of which we as yet know little. ఇది టూల్ గా మనం వాడుకోవాలి. బాడీలో ఉన్న ఈ దేహం అంతా కూడా మనకి ఇవ్వబడినటువంటి ఒక టూల్. సో దీన్ని టూల్ గా మనం వాడుకుంటుంటే చక్కగా ఉంటుంది. అదే మెయిన్ గా పెట్టేసుకుంటే మన అది టూల్ గా వాడేసుకుంటాం. సో మనం దానికి టూల్ అవ్వకూడదు, అది మనకు టూల్ అవ్వాలి. When this thought is developed and the human being is recognized as a force center, the attitude of people towards their work and mode of living will be fundamentally altered. But సెంటర్ దేనికి బేస్గా వాడు పనిచేయాలనేటువంటిది వాడికి ఏర్పడితే అప్పుడు వాడు చేసేటువంటి పనులు కానీ, వాడు మాట్లాడే విధానం కానీ, వాడు వ్యవహరించేటువంటి అన్ని మారిపోతాయి. సెంటర్ దేన్ని బేస్ చేసి ఉండాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నటువంటి దృష్టిలో పెట్టుకుని నువ్వు మాట్లాడు ఇప్పుడు అని అన్నాడు. ఏమన్నాడు కృష్ణుడు అర్జునుడితోటి? దేన్ని బేస్ చేసి డిసైడ్ చేయాలి వారు, దాన్ని బేస్ చేసి డిసైడ్ చేయి. వీడు నా చుట్టము, వీడు నా పక్కము, దీన్ని బట్టి డిసైడ్ చేయాలా, లేదా ధర్మాన్ని బేస్ చేసి డిసైడ్ చేయాలా? లోపల ఉన్నటువంటి సెంటర్ లైఫ్ ఫోర్స్ అంటుంటుంది ఒకటి చెప్తాను, దాన్ని బేస్ చేసి డిసైడ్ చేయి. అప్పుడు నువ్వు నీ ఇష్టం, నువ్వు వారు చేస్తావా చేయి, లేదా నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో. కానీ బేస్ దేన్ని పెట్టుకుని నువ్వు డిసైడ్ చేయాలి అది తెలుసుకో అని చెప్పాడు. దిస్ ఈస్ సంథింగ్ ఆఫ్ విచ్ వి యాజ్ దట్ నో లిటిల్. అది the point of view of the medical world, for instance, will be changed and people will study the right methods of utilizing energy. ఎప్పుడైతే ఇది తెలుస్తుందో అప్పుడు మెడికల్ సైన్స్ యొక్క అప్రోచ్ మారిపోతుంది. దాని నుంచి ఇది నడవాలి కానీ దీని నుంచి అది కాదు కదా. సో మెడికల్ సైన్స్ ఇస్ గోయింగ్ రివర్స్. అలా వెళ్ళకూడదు, అటు నుంచి ఇటు రావాలి అని రెండు వీడికి అర్థం అవ్వాలి. యోగా ప్రాక్టీస్ అంటే అటు నుంచి ఇటు రావాలి కానీ ఇటు నుంచి అటు వెళ్ళకూడదు. ఈ ఆసనం వేస్తే నీకు ఫలానాదిగా ఉంటుంది, అట్లా కాదు. నువ్వు అలా ఉంటే నీ దేహం కరెక్ట్గా ఉంటుంది. అలా రావాలి, అటు నుంచి ఇటు రావాలి. మనం ఏదైనా సరే మనం చేసేటువంటి పనులు అక్కడి నుంచి ఇటు రావాలి. లైఫ్ ఫోర్స్ నుంచి దేహమునకు లింక్గా ఉండాలి కానీ దేహమును బేస్ చేసుకుని దానికి లింక్గా వెళ్ళడం అనేటువంటిది కాదు. ఫస్ట్ అది మనకి ట్యూనప్ అవ్వాలి, దేహం దానికి తగ్గట్టుగా ఉంటూ ఉండాలి. అది మార్గం. డిసీజ్ త్రూ ఇగ్నోరెన్స్ విల్ నో లాంగర్ ఎగ్జిస్ట్. సో ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాడో వాడు అప్పుడు డిసీజ్ అన్నటువంటిది ఉండదు వాడికి. డిసీజ్ అంటే ఏమిటి? వాడు దాని నుంచి డిస్టర్బ్ అవడం, అది డిసీజ్. దేని నుంచి డిస్టర్బ్ అవుతున్నాడు? లోపల ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్స్ నుంచి వాడు డిస్టర్బ్ అవుతున్నాడు. ఎప్పుడైతే వాడు దాని నుంచి వేరుగా ఉంటున్నాడో అప్పుడు వాడికి డిసీజ్ అన్నటువంటిది వస్తుంది. ఎప్పుడైతే వాడు దానితోటి అనుసంధానం చెంది ఉంటాడో వాడు డిసీజ్ రాదు. సో దాని నుంచి లైఫ్ అన్నటువంటిది వీడికి వస్తుంది కాబట్టి లైఫ్ ఫోర్స్, దాని నుంచి వీడు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. అది టీచ్ చేసుకోవాలి మనం. దాని నుంచి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి దాన్ని కనెక్టివిటీకి సంబంధించినట్టుగా మెడికల్ సైన్స్ వెళ్ళాలి మనకి. No longer exist and the methods of transmitting force will be studied and followed. We shall then be truly intelligent atoms. I think we అది అప్పుడు truly intelligent atom అంటే అది I think we as it or not. Actually మనం అలా లేము కానీ అలా ఉండాలి అని చెప్తున్నారు. Again, we shall not only be practical in the handling of our material bodies because we understand their constitution, but we shall consciously find our place within the group
and direct our energy to the benefiting of the group and not as now to the furthering of our own ends. Many atoms have not only an internal life of their own, but also radiate, and as radioactivity is gradually understood, so the study of man as a center of active radiation will also come into being. So అణుమయముగా కాకుండా దాని యొక్క రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్ కూడా ఎలా అయితే దాన్ని స్టడీ చేసుకుంటూ మనం తెలుసుకోవాలో, సో మానవుడు కూడా వాడి యొక్క కార్యక్రమంగా కాకుండా వాడు పక్కన ఉన్నటువంటి వాడికి వాడు చేయవలసినటువంటివి అన్ని కూడా వాడు తెలుసుకుని ఆ విధంగా వర్తిస్తుండడమే. రెండు విధాల సాధన మనకి ఇచ్చారు ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు. ఒకటి ఐ అన్నటువంటి చెప్పారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ గా వాడు ఉంటుండడం, గ్రూప్ లో వాడి ప్లేస్మెంట్ ఏంటి, వాడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం ఏంటి, దాన్ని వాడు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడమే సాధన, కానీ ఇక వేరేది ఏది కాదు. అది వాడు తెలుసుకోవాలి. ఈ రెండు కార్యక్రమాలు మనకి ఇచ్చారు. Will also come into being. We are standing these days on the verge of wonderful discoveries. We are nearing a marvelous synthesis of the thought of the world. We are advancing towards that period when science and religion will come to the help of each other. Science and religion, ఈ రెండు ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి. వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు అన్నట్టుగా ఉంటుంది ప్రస్తుతం. సైన్స్కి ఏమీ తెలియదు రిలీజియన్ గురించి, స్పిరిచువలిజం గురించి అని వాడు అనుకుంటాడు. స్పిరిచువలిస్ట్కి ఏమీ తెలియదని వాడు అనుకుంటాడు. సైంటిస్ట్ ఏమంటాడు, స్పిరిచువలిస్ట్ వాడు ఏదో పిచ్చోడు అలా కూర్చుని ఉంటున్నాడని వాడు అనుకుంటున్నాడు. కానీ ఇద్దరిని లింకప్ చేసుకునేటువంటి వాడు ఫిలాసఫర్, వాడే థియాసఫిస్ట్. ఇద్దరిని లింకప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. కేవలం ఒకటి మాత్రమే పట్టుకుంటానంటే సొల్యూషన్స్ దొరకవు. Each other, and when philosophy will add its quota to the understanding of the truth, the use of the imagination will frequently open up a wonderful vision. And if this vision is based on essentials and starts with a logical hypothesis, perhaps it will lead us to the solution of some of the mysteries and problems which are distressing the world now. So మన యొక్క యూజ్ ఆఫ్ ఇమాజినేషన్ దేంతో లింక్ అప్ అవ్వాలంటే మన యొక్క ఇమాజినేటివ్ పవర్ మన యొక్క ఎసెన్షియల్స్ తోటి లింక్ అప్ అవ్వాలి. అప్పుడు వీడు చేసేటువంటి పనులు చాలా బాగుంటాయి. వీడి ద్వారా నిర్వహింపబడేటువంటి కార్యక్రమాలు చక్కగా ఉంటాయి. సో ఎసెన్షియల్స్ తోటి లింక్ అప్ అవ్వాలి. ఈ పని చేయడం అవసరమా కాదా, ఇది ఇలా జీవించడం అవసరమా కాదా అన్నటువంటిది అంటే ఎసెన్షియల్స్ గా వీడు బేస్ చేసి వీడు వర్క్ చేస్తుంటాడు. కాబట్టి అప్పుడు వీడి ద్వారా కరెక్ట్ గా వెళుతుంటాయి. అది యూజ్ అవుతుంది ప్రకృతికి. If things are to us mysterious and inexplicable, may it not be because of that great entity who is manifesting through our planet and who is working out a definite purpose and plan, just as you and I may be doing in our lives. At times, we carry our physical vehicle into situations and bring about difficulties in connection with it. So మనకు కొన్ని అర్థం కాని పరిస్థితులుగా మనకు ఏర్పడుతుందంటే పైన ఒకడున్నాడు, వాడు ఈ ప్లానెట్ లో ఉంటున్నటువంటి వాడు చేస్తున్నటువంటి పనులు. అది ఎలా అని తెలుసుకోవాలంటే ఒక్కొక్కసారి మన లైఫ్ మనం తెలిసినా కూడా కాదు చేసి చూద్దాం అని చెప్పుకున్న పనులు మనం చేస్తుంటాం కదా. పొద్దున్నే పలానా ఇదేదో పని ఉంది, అయినా రాత్రి ఇదేదో ఛాన్స్ దొరికింది చూసేద్దాం, లేదా ఇదేదో పని చేసేద్దాం అన్నటువంటిదిగా మనం ఒక రిస్క్ తీసుకుంటుంటాం మన లైఫ్. ఏం కాదు, ఇంకొంచెం స్పీడ్ వెళ్తే పర్వాలేదు, ఏమవుతుంది, రోడ్డు ఖాళీగానే ఉంది కదా అను, ఏదో సంథింగ్ వి టేక్ రిస్క్ ఇన్ అవర్ లైఫ్ సర్టెన్ టైమ్స్. నోటికి వచ్చినట్టు మాట్లాడేయడము, ఇలా అనేక రకాలైనటువంటి రిస్క్ తీసుకుంటుంటాం మన లైఫ్లో. సో ఆ రిస్క్ తీసుకోవడం దేనికి అంటే అనగా వీడు ఊరినే ఎంజాయ్మెంట్కి, జస్ట్ నాట్ ఫర్ సమ్ గ్రేట్ పర్పస్. చూద్దాం ఏం కాదు ఏమవుతుంది అన్నటువంటి దాంట్లో వీడు కొన్ని చేస్తుంటాడు, దానివల్ల వాడికి దెబ్బలు తగులుతాడు. అది మనందరికీ తెలిసిన విషయం. అది ఎలాగో ప్రకృతిలో కూడా ఎర్త్ కూడా అటువంటి స్టెప్స్ తీసుకోవడం చేత భూమిలో కొన్ని కెలామిటీస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతే. ఇక్కడ ఏంటి తప్పు చేస్తున్నాం, మనం తప్పు చేసాం కాబట్టి మనకి ఈ దెబ్బ తగిలింది. అలాగే భూమి ఎక్కడో ఏదో తప్పు చేసింది కాబట్టి భూమికి ఈ దెబ్బ తగిలింది. అలా upon which we are working. It may therefore be logical to surmise that the great intelligence of our planet is similarly carrying his entire body of manifestation, which includes the human family, into situations which are distressing to the atoms. Surely, it may be logical to suppose that the mystery of all we see around us may be hidden in life, hidden in the will and intelligent purpose of that greater life.
who works through our planet as man works through the medium of his physical body, and yet who is himself but an atom within a still larger sphere. సో ఒక మానవుడికి తన దేహంలో ఎలా అయితే అణువులన్నీ కట్టుకుని ఉండి ఆ అణువుల మీద తిన ప్రభావం ఎలా అయితే పడుతుందో ఈ భూమి యొక్క ప్రభావం కూడా మన మీద అదే విధంగా పడుతుంది. భూమి ఎప్పుడైతే తప్పు చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఆ విధమైనటువంటి వస్తుంటాయి. ఇప్పుడు మనం పరిగెడుతూ పడ్డాడికి చేతి దెబ్బ తగిలింది. అక్కడ ఉన్నటువంటి అణువులన్నీ నేను చక్కగానే ఉన్నాను కదా, నాకెందుకు ఈ దెబ్బ తగిలింది అని అడిగితే దానికి సమాధానం ఏముంది? లోపల ఉన్నటువంటి వాడు ఊరినే పరిగెట్టాడు, అనవసరంగా పడ్డాం, నీకు దెబ్బ తగిలింది అంతే కదా. అది అట్లాగే ఇది అట్లా. విచ్ ఈస్ ఇన్డ్వెల్ట్ బై ది సోలార్ లో వస్తుంది. ఇది ఒక పెద్ద అణువు. ఈ భూమి అనేటువంటిది ఈ సోలార్ సిస్టమ్ లో ఇది ఒక పెద్ద అణువు. సూర్యుడు ఆ పెద్ద అంతరిక్షంలో ఇది ఒక అణువు, మన సూర్యుడు. సో ఈ విధంగా చోట్ల ఇవన్నీ కూడా వర్తిస్తున్నాయి. హూ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ది లెస్సర్ లైఫ్స్ లోగోస్. అది సో ఆ విధంగా ఈ అణువులు ఇవన్నీ కూడా రూపుకట్టుకోవడం, వీటి చేత సమస్త నిర్మాణం ఏర్పడడం. సో వీటిలో ఏదైనా తేడా అన్నటువంటి జరిగితే దాని యొక్క ప్రభావంగా ఆ రూపంలో ఉన్నటువంటి అణువుల మీద ఆ ప్రభావం పడుతుండడం ఇది జరుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి వర్క్స్ అన్ని కూడా ఎసెన్షియల్స్ గా మనకు వెళ్తుంటాయి. ఇక్కడ ముఖ్యమైన దిస్ కంప్లీట్స్ అవర్ థర్డ్ లెక్చర్. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ద second lecture. Now we are proceeding to the third. The evolution of form or group evolution. Evolution is a continually accelerating march of all the particles of the universe. Evolution ante endante it is a continuous process. So రెండో తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, that doesn't mean that he need not study hard. వాడు రెండో తరగతిలో రోజుకి 2 గంటలు చదివితే మూడో తరగతి వచ్చేటికి ఇంకొంచెం టైం స్పాన్ పెంచాలి వాడు. మూడో తరగతికి వచ్చినా నేను 2 గంటలు చదువుతాను రోజు కంటే కుదరదు వాడు. ఎందుకంటే ఇంకొంచెం యాడ్ అవుతున్నాడు సబ్జెక్ట్, ఇంకొంచెం వాడు శ్రద్ధగా ఇంకొంచెం ఇదిగా వాడు నడుస్తుంటారు. కానీ మా వాడు సెకండ్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ అండి అంటే థర్డ్ క్లాస్ లో మరి ఏంటంటే మరి ఏదో బి ర్యాంకో ఏదో సి ర్యాంకో వచ్చేసింది అని అంటే అది కాదు. సో వాడు ఆ రకంగా వాడు బిల్డప్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది మార్గం. ఈజ్ ఎ కంటిన్యూల్లీ యాక్సలరేటింగ్ మార్చ్ ఆఫ్ ఆల్ ది పార్టికల్స్ ఆఫ్ ది యూనివర్స్ విచ్ లీడ్స్ దెమ్ సైమల్టేనియస్లీ బై ఎ పాత్ సోన్ విత్ డిస్ట్రక్షన్ బట్ అన్ఇంటరప్టెడ్ అండ్ అన్పాసింగ్. ఇట్ ఈస్ అన్ఇంటరప్టెడ్ అండ్ అన్పాసింగ్. దీనిలో ఎక్కడ గ్యాప్ లేదండి ఎవల్యూషన్ లో. కొన్ని రోజులు ఆగి మనం పరిగెడదామండి అంటే కుదరదు. సూర్యుడు ఉన్నాడు, కొన్ని రోజులు ఆగి నేను మళ్ళీ మీకు సూర్యోదయం వెలిగిస్తానండి అని అంటే కుదరదు. అన్పాసింగ్ గా నడుస్తుండదు ఎప్పుడు. సాధన అనేటువంటి అన్పాసింగ్. అది బాగా తెలుసుకోవాలి. 4 రోజులు వైద్య సేవ చేసాం కదా, ఇప్పుడు 4 రోజులు రెస్ట్ తీసుకుందామండి మనం సేవ బాగా చేస్తాం అంటే కుదరదండి అన్నాడు. ఇట్స్ ఎన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. మీరు దీనికి సెలవులతో సంబంధం లేదు, సెలవులు ఉండకూడదు అసలు నిజానికి. అది ఇట్స్ అన్ అన్పాసింగ్, అన్ఇంటరప్టెడ్ unpassing from the material atom to that universal consciousness in which omnipotence and omniscience are realized. It's a continuous process. అంటే ఒక అణువు నుంచి బ్రహ్మాండము దాకా నిండబడి ఉన్నటువంటి తత్వం మనం తెలుసుకుంటూ వెళుతుండడం మార్గం. కానీ ఇంత తెలుసుకున్నాం కదా మిగిలినది ఇంకో రోజు తెలుసుకుందాం లేండి లేదా నెక్స్ట్ లైఫ్ లో తెలుసుకుందాం అంటే కుదరదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వెళుతుండడం మార్గం. కానీ కాసేపు ఆపేసుకుందాం మన ప్రయాణం అంటే కుదరదు. ట్రైన్ నడిపేవాడు కాసేపు ఆపేస్తానే బండి, 3 గంటల నుంచి నడుపుతూనే ఉన్నాను నేను ఎక్కడైనా అర్ధరాత్రి ఆపేశాడు అనుకోండి మన భయం వస్తుంటుంది. అది ఎట్లాగో మన జర్నీ అనేటువంటిది కంటిన్యూస్ గా వెళుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఈ స్పిరిచువల్ అన్నట్టు అనండి, లేదా ఈ సాధన అనండి, లేదా ఈ దైవమును దర్శించుట అనండి, లేదా ఈ సెంట్రల్ ఫోర్స్ అనేటువంటిది అన్నిట్లోనూ ఉంది అనేటువంటిది దర్శించుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ ఏదైనా సరే ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. Or realize, in a word, to the full realization of the absolute of God. This proceeds from those minute diversifications which we call molecules and atoms up to their aggregate as they are built into forms and continues on through the building of those forms into greater forms. Those forms into greater forms. So ప్రతి అణువన్నిటిని మనం తెలుసుకుంటూ అవి ఒక మాలిక్యూల్గా తయారై దాన్ని దర్శించండి. ఒక మాలిక్యూల్ ఒక రూపముగా వస్తుంది. కొన్ని మాలిక్యూల్స్ అని కలిపితే ఒక రూపం అనేటువంటిది వస్తుంది, దానికి వస్తువుగా ఏర్పడుతుంది. అది all has proceeded under law and the same basic laws govern the evolution of the
atom as the evolution of the solar system. చోట్ల ఎటువంటి లాస్ అయితే పనిచేస్తున్నాయి, ఒక అణువులో కూడా అవే లాస్ పనిచేస్తున్నాయి. చోట్ల ప్రధానంగా 7 లాస్ పనిచేస్తున్నాయని చెప్పి మనకి చెప్పారు. అవే ఆ లాస్ అణువులో కూడా పనిచేస్తున్నాయి. అందులో ఫస్ట్ లా ఏంటంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. The macrocosm repeats itself in man, the microcosm, and the microcosm is again reflected in all lesser atoms. చోట్ల ఏదైతే రూల్స్ ఉన్నాయో అదే మానవుడికి ఇవ్వబడినటువంటి రూల్స్. మానవుడికి ఎటువంటి రూల్స్ అయితే ఉన్నాయో అణువు కూడా అవే రూల్స్. అందరికి ఒకటే రూల్స్, వీడికి ఎక్కువ వాడికి తక్కువ అనేటువంటిది లేదు. చోట్ల అందరికి ఈక్వల్, సేమ్ లాస్, సేమ్ వర్క్స్ ఇన్ ఎవ్రీ వన్. కాకపోతే వాడిది పెద్ద చొక్క, వీడిది చిన్న చొక్క, అంతే తేడా. These remarks and the previous lectures concern themselves primarily with the material manifestation of a solar system. But I shall seek to lay the emphasis in our future talks principally upon what we might call the psychical evolution. So, physical manifestation is మనం ముందుకు వెళుతూ ఉన్నాం. సో భవిష్యత్తులో సైకికల్ ఎవల్యూషన్ గురించి మనం తెలుసుకుందాం అంటున్నారు. Or the gradual demonstration and evolutionary unfoldment of that subject to intelligence or consciousness which lies behind the objective manifestation. ఈ అణువులు వీటన్నిటికీ పైన ఉన్నటువంటి తత్వంలోకి మనం దాన్ని, అది ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ గా దాన్ని తెలుసుకోవడానికి ఇదంతా కూడా చేసేటువంటి ప్రయత్నం. యాజ్ యూజువల్ we will handle this lecture in 4 divisions. సో అది మన మార్గం కాబట్టి ప్రస్తుతం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ని 4గా విభజిస్తున్నాం. ఫస్ట్ we'll take the subject of the evolutionary process, which in this particular case is the evolution of the form or the group. So first step ఏంటంటే evolution of the form or group. సో ఇది ఎలా జరగాలి, ఎవల్యూషన్ అని అన్నారు కదా. సో ఎవల్యూషన్ ఆఫ్ ఫారం అంటుంటదంటే ఈ దేహముగా ఉన్నటువంటి వాడు ఎలా ఎవల్యూషన్ లోకి ముందు వెళ్ళాలి. అది వీడికి ఒక బ్యాగ్ ఇవన్నీ ఇచ్చారండి, ఇంత సామాన్ పెట్టారు వాడు చుట్టూ. ఈ సామాన్ మోసుకుని నువ్వు కాశీకి రానో లేదా వీడిని రామేశ్వరం రానో ఏదో చెప్పారు. ఈ సామాన్ అదే వీడు ఎలా తీసుకుని వెళ్ళాలి అంటుండదు. సామాన్ తోటి వీడు ఎలా జర్నీ చేయాలి, ఫారం ఆస్పెక్ట్ పెట్టుకుని వీడు ఎలా ప్రయాణం చేయాలి అంటున్న విషయం ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది గ్రూప్. Then the method of group development. Next, we will consider the stages that are followed during the cycle of evolution. So group development అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అందరం కూడా అదే వెళ్ళాలి కదా, అటే వెళ్ళాలి కదా, తిరుపతికి వెళ్ళాలి అందరం. మన కాలేజీ నుంచి 10 మంది, ఎవడు బ్యాగులు వాడు అన్నట్టుగా లెక్క పెట్టుకోవడం కన్నా అందరిది మనం మూట పెడతాం ఒక చోట. సో అందు గురించి గ్రూప్ గా మనం ఉండడం అనేటువంటిది ఎక్కువ అవసరం అంటున్నది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే స్టేజ్ దట్ ఆర్ ఫాలోడ్ డ్యూరింగ్ ద సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఏమేమిటి స్టేజెస్ మనకు ఉండేటండి అంటుంటిది తెలుసుకుందాం. నెక్స్ట్ we will consider the stages that are followed during the cycle of evolution, and finally we will conclude with an attempt to be practical and to gather out of our conclusions some lesson to apply to the daily life. So ఈ రకంగా ఎవల్యూషనరీ స్టెప్స్ మనం తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని, గ్రూప్ని బేస్ చేసుకుని, ఇండివిజువల్ ఫారంని బేస్ చేసుకుని, వీటన్నిటిని బేస్ చేసుకుని మన ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని స్టెప్స్ మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేటువంటిది మనకు అవసరం. ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్కి సంబంధం లేకుండా మనకి టీచింగ్స్ వస్తే చాలా కష్టం. మనకి ప్రాక్టికల్ లైఫ్ మనం ఇంత లెక్చర్ చెప్పుకున్నా మనం ఏ టైంకి ఏది చేయాలో అవి చేసుకుని మన లెక్చర్కి మనం కూర్చోవడం అన్నటువంటిది సాధన. కానీ పనులన్నీ పక్క పెట్టేసి మనం కేవలం బుక్ ఒకటి చదివేసుకుందాం అంటే కుదరదు కదా. అందుగురించి ప్రాక్టికల్ స్టెప్స్ కూడా మనకి చెప్పబోతారు. ది ఫస్ట్ థింగ్ నెసరీ ఫర్ us to do is to consider somewhat the question of what a form really is. If we turn to a dictionary, we will see the external shape or configuration of a body. In this definition, the emphasis is laid upon it externally, upon its tangibility and exoteric manifestation. So form ante emati, by which we can hand. The external shape or configuration of a body. Form ante oka భౌతికముగా ఒక ఆకారముగా ఏర్పడడాన్ని ఫారం అని అన్నారు. And exoteric manifestation. This thought is also brought out if the root meaning of the word manifestation is carefully studied. It comes from 2 Latin words meaning to touch or handle by the hand. Manos ante the hand, ferens ante to touch. And the idea then brought to our minds is the triple thought that
that which is manifested is that which can be felt, contacted and realized as tangible. సో రెండుగా చెప్పారు నిజానికి. ఒకటి నీ చేతితోటి నువ్వు స్పృశించి తెలుసుకుంటా. సో మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి అంటే అది భౌతికంగా ఉంది అంటుంటది. ఎలా అంటే నీ చేతి నీ దేహమునకు లేదా నీ చర్మమునకు తగులుటగా తగిలే ఇది ఫలానాది. సో ఇది మనకి ఇక్కడ చెప్పినటువంటి మేనిఫెస్టేషన్ అంటే. సో టు టచ్ ఆర్ హ్యాండిల్ బై ది హ్యాండ్స్, అది మేనిఫెస్టేషన్ అంటే. సో స్పృశించి ఇది వీడు ఫలానా అని తెలుసుకోవడం, అది టు టచ్ అంతవరకే. కానీ నిజానికి అక్కడ జరుగుతున్న మూడు: ముట్టుకొనుట, వస్తువు, తెలియబడుట. ఇవి మూడుగా ఉన్నాయి అక్కడ మనకి. ఇవి మూడుగా చెప్పారు. జరుగుతున్నది మూడు: నీ దేహము నువ్వు నీ చేతుడు ముట్టుకొనుట, ఎదుటి వస్తువుని తెలుసుకొనుట, ఆ వస్తువు. మొత్తం మూడు. And the idea then brought to our minds is the triple thought that which is manifested is that which can be felt, contacted and realized as tangible. And in both these interactions, the most vital part of the concept is lost sight of, and we must look elsewhere for a truer definition. అంటే ఏంటి? దీన్ని బట్టి వాడు చెప్పింది సగమే మేనిఫెస్టేషన్ అన్నట్టుది. ఎందుకంటే ఇక్కడ తెలియబడేవాడు ఒకటి ఉన్నాడు, వాడికి ఇది ఫలానా అని తెలుస్తుంది కదా నువ్వు ముట్టుకునేటప్పటికి. అది అది ఆ డెఫినేషన్ లో లేదు కనుక మనం దాని డెఫినేషన్ ఇంకొంచెం సరిగా రాసుకోవాలని అంటున్నారు. అందుగురించి he says objective form to my mind Plotch conveys the idea of the manifestation of the subject through the medium of the objective form in a much more illuminating way than does the dictionary, he says. An idea is a being incorporeal which has no substance by itself but gives figure and form unto shapeless matter and becomes the cause of the manifestation. గురించి ఏమన్నాడు ఆయన? ఇంకో సైంటిస్ట్ ఏమన్నాడంటే an idea is a being incorporeal. ఫస్ట్ ఐడియా ఉండాలి కదా, ఇది ల్యాప్టాప్ అనో ఇదేదో టేబుల్ అనో ఇది ఒక ఐడియా ఉండాలి కదా. అప్పుడు ఇది ముట్టుకోగానే ఇది ల్యాప్టాప్ అన్నా. అది ఐడియా నీ లోపల లేదనుకోండి, ఇది ఎలా నీకు తెలియబడుతుంది ఇది ల్యాప్టాప్ అనా లేదా ఇదనా? సో ఫస్ట్ నీకు ఒక ఐడియా ఉండాలి. చూసి పలానా వెంకట్రావు గారు వచ్చారని అన్నటువంటిది వీడి లోపలికి వచ్చి చెప్పాలి. వెంకట్రావు గారు అంటే ఇంతకుముందు వీడికి దాని మీద ఒక ఐడియా ఉండాలి. ఆయన పలానా ఆయన వెంకట్రావు గారిని తెలియాలి. అప్పుడు వీడు తెలిస్తే ఎవరు వచ్చారో చూసి చెప్పురా నాయన అన్నాడు వాళ్ళ కుర్రాన్ని. ఇప్పుడు బయటకు వచ్చి చూసి నాన్న వెంకట్రావు గారు వచ్చారని చెప్పాడు అనుకుంటాడు. అది ఎలా చెప్పగలడు అంటే ఇంతకుముందు వెంకట్రావు గారిని వాడు చూశాడు కాబట్టి ఇప్పుడు వెంకట్రావు గారు వచ్చారని చెప్పాడు. ఎవడో మనిషి వచ్చాడు నాన్న అని చెప్పి అనుకోండి, ఉపయోగం లేదు. మన దేహము మనం ఏదైనా ముట్టుకున్నప్పుడు ఒక వస్తువును ముట్టుకున్నా అని చెప్పి మనకు చెప్పింది అనుకోండి, ఉపయోగం లేదు. అలా చెప్తే మనకి నువ్వు ఏది ముట్టుకున్నావు నీకు చెప్పాలి. నీకు వస్తువు నువ్వు ల్యాప్టాప్ని ముట్టుకున్నావు, బల్లాన్ని ముట్టుకున్నా చెప్పాలి. అంటే దాంతో చేసే పని వేరు, దీంతో చేసే పని వేరు కదా. కనుక మేనిఫెస్టేషన్ ని మనకి ఇక్కడ జాగ్రత్తగా చెప్తున్నారు. అండ్ ఐడియా ఈజ్ ఏ బీయింగ్ ఇన్కార్పోరియల్ విచ్ హ్యాస్ నో సబ్సిస్టెన్స్ బై ఇట్ సెల్ఫ్. కనుక బట్ గివ్స్ ఫిగర్ అండ్ ఫార్మ్ అంటూ షేప్లెస్ మ్యాటర్. అది ఒక షేప్లెస్ మ్యాటర్ సంబంధించినటువంటి ఒక ఫిగర్ నీకు ఇస్తుంది. అంటే లేదా మొదటిసారి నువ్వు పట్టుకుంటున్నా ఇదిగో ఇది ఇలా ఉంది, సన్నగా ఉంది, ఇది ఇలా ఉంది, సో ఇట్ మే బి దిస్ నువ్వు ఒక ఆలోచించడానికి నీ మైండ్ నీకు అక్కడ హెల్ప్ చేస్తుంది. ఫార్మ్ని పట్టుకున్నప్పుడు ఇది వీడిని చూసావు, ఇంతవరకు అసలు చూడలేదు అనుకోండి మనం ఎవరిని. సో చూడనప్పుడు పలానా వ్యక్తిని చూసేటికి వీడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అంటే వీడు ఇది అయి ఉండొచ్చు అంటుంటే మనం అంటాం కదా, పలానా వాళ్ళ అబ్బాయి అయి ఉండొచ్చు అంటుంటే మనం ఎలా అయితే చెప్తాం అంటే ఏంటి, దాని గురించి నీకు ఒక షేప్లెస్ గా నీకు ఒక ఇది ఇచ్చింది, ఒక బ్రాడ్ ఐడియా ఇచ్చింది, వీడు పలానా వాడు అయి ఉండొచ్చు అంటాడు. అది అంటే ఏంటి, నీకు ఒక ఫారం ని మనం ఐడెంటిఫై చేయాలన్నా ఒక ఫారం తోటి మనం వ్యక్తీకరణలోకి మనం దిగాలంటే ముందు మైండ్ అన్నటువంటిది అక్కడ పనిచేయాలి. షేప్లెస్ మ్యాటర్ అండ్ బికమ్స్ ది కాజ్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్. దానికి అనుగుణముగా ఫారం అన్నటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు వీడు వాడి పేరు చెప్పాడు, నువ్వు పలానా వాడు అబ్బాయి కదా అని వీడు ఐడెంటిఫై. Here you have a most interesting sentence and one of real occult significance. It is a sentence which will repay careful study and consideration, for it embodies a concept that concerns itself not only with that little manifestation, the atom of the chemist and the physicist, but of all forms
that are constituted by their means, including the manifestation of a human being and of a deity and of a solar system, that great life, that all embracing universal mind, that vibrant center of energy, and that great unfolding consciousness, whom we call God or force or the logos, the existence, who is expressing himself through the medium of the solar system. సో ఒక ఎగ్జిస్టెన్స్ అంటున్నది చోట్లో ఒకటి జరుగుతుంది. సో ఎగ్జిస్ట్ అవ్వడం, ఇది ఎగ్జిస్ట్ అయింది అంటే చోట్లో ఇది వేరుగా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, చోట్ల దీనికి ఒక రూపం అన్నటువంటిది ఇచ్చాడు. అన్నిట్లో ఒక మట్టి మొత్తం ఉందండి, మట్టి మొత్తతోటి వీడు ఏదో ఒక టేబుల్ తయారు చేశాడు, ఒక కుర్చీ తయారు చేశాడు, ఇంకోటి ఏదో ఇలా తయారు చేశాడు. సో దాన్ని ఒక ఫారంగా చెప్పాము. ఆ ఫారంగా అది తయారవడానికి అంటే అది ఎగ్జిస్ట్ అవ్వడానికి మూలం ఏమిటి, పదార్థం, దాని మట్టి. సో ఆ మట్టి చేత దానికి ఒక ఆకారం అనేటువంటిది ఏర్పడింది. ఆ ఆకారముగా అలా ఏర్పడి ఉండుటకు, అది అలా ఉండుటకు కారణం ఏంటంటే అందులో పనిచేస్తున్నటువంటి ఫోర్స్. అది లేకపోతే అది అలా పట్టి ఉంచుతోంది కదా. ఇప్పుడు అణువులన్నీ వేటిపాటిగా ఉగా ఉన్నాయనుకోండి, అది ఉపయోగం లేదు. మనం ఒక ఆకారంగా ఏర్పడేటికి అది ఒక ఆకారంగా అది అలా పట్టి ఉంచుతోంది కదా, అందులో ఉన్నటువంటి పదార్థం. ఇంకొక దాని పక్కన ఉన్న అణువుల్ని వాటిని అన్నింటినీ పట్టి ఉంచడానికి ఒక ఆకారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పట్టి ఉంచడాన్ని ఏమన్నారంటే సెంట్రల్ ఫోర్స్ అని అన్నారు. దాన్నే ది గాడ్ అన్నారు. వాటిలో పనిచేస్తున్నటువంటి దైవం దాన్నే మనకి భాగవతంలో ఏమని చెప్తారంటే అస్థి భూషణుడు అన్నారు. శివుడిని ఏమన్నారు, అస్థి భూషణుడు. అంటే మనలో ఎముకలు ఇవన్నీ ఇలా పట్టి ఉంచేటువంటి వాడు ఉన్నాడు. వాడిని ఏమన్నాడు, అస్థి భూషణుడు అన్నాడు. అంటే ఏంటి, వాడు పట్టి ఉంచుతున్నాడు కూడా మన దేహం ఇలా నిలబడి ఉంది. వాడు వదిలేసాడు అనుకోండి, అలా పడిపోతాం వెంటనే. అప్పుడుదా మాట్లాడుతున్నాడు, వాడు టక్కని పడిపోయాడండి అంటారు. అంటే లోపల ఉన్నటువంటి వాడు వదిలేశాడు, వాడిని వదిలేశాడు. సో సెంటర్ ఫోర్స్ అంటే ప్రధానం. దీనికి గురించి అది బేస్ అయ్యి ఇదంతా వర్తిస్తుంది. దీన్నే అది అస్థి భూషణం. అంటే శివుడు మెడలో ఎముకల్లో దండ వేసుకుని ఎముకలు వేసుకుని తిరుగుతున్నట్ట అంటే వీటన్నిటికీ దాన్ని అస్థి భూషణం అంటే ఎముకలు ఇవన్నీ దాన్ని ఆభరణంగా వేసుకుని ఉంటున్నట్ట శివుడు అని అన్నారు. అస్థి భూషణం అంటే ఏమిటి, ఎముకలు ఎందుకు వాడు మెడలో వేసుకుని తిరుగుతున్నట్ట అంటే ఈ ఎముకలు మన దేహంలో ఉండేటువంటి ఎముకలు వీటన్నిటిని పట్టి ఉంచుతున్నాడు ఆయన లోపల. అది కనుక ఆ విధంగా దాన్ని గాడ్ అన్నారు. దాన్ని ఇక్కడ హిమ్సెల్ఫ్ through the medium of the solar system. In the Christian Bible, the same thought is borne out by St. Paul in a letter to the church at Ephesus, in the 2nd chapter of the epistle to the Ephesians. But he says, we are his workmanship. We are his workmanship. St. Paul. Literally, the correct translation from the Greek is, we are his poem or idea. And the thought in the mind of the apostle is that through the medium of every human life, or in the aggregate of lives which compose a solar system, God is through the form. So దైవాన్ని ఎలా తెలుసుకోవటం, ఈ సెంట్రల్ లైఫ్ని ఎలా తెలుసుకోగలుగుతున్నాం అంటే ఆ ఫారం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఆ ఫారంలో ఆ సెంట్రల్ లైఫ్ ఉంది కాబట్టి ఫారం అనేటువంటిది ఎగ్జిస్ట్ అయింది. శివుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలి అంటే అస్థిభూషణ అంటే అందరిలోనే ఇలా పట్టి ఉంచేటువంటి తత్వముగా ఉన్నాడు కాబట్టి ఆయనే శివుడు. ఇంకా శివుడు అని వేరే ఇంకెక్కడో వెళ్ళి దర్శిస్తానంటే మనకు అక్కడ దొరకడు శివుడు. ఆ ఫారం ఆ విధంగా ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే అదే శివత్వము. అంతే, శివతత్వం ఆ విధంగా దర్శనం అవుతుంది. ఆ విధంగా ఈ సెంట్రల్ లైఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ మేనిఫెస్ట్ అవుతుండడం చేత ఆ ఆకారాన్ని అలా పట్టి ఉంచుతోంది. ఆ ఆకారం అలా మనకి వ్యక్తీకరణ అవుతుంది అంటే సెంట్రల్ లైఫ్ ఫోర్స్ ఇస్ ద కాజ్. అది మనం తెలుసుకోవాలి. లిటరల్లీ ద కరెక్ట్ ట్రాన్స్లేషన్ అది. వి ఆర్ హిస్ పోయం ఆర్ ఐడియా అన్నారు దాన్ని. ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఆర్ ఇన్ ద అగ్రిగేట్ ఆఫ్ లైఫ్ విచ్ కంపోజ్ ఎ సోలార్ సిస్టమ్, గాడ్ ఈస్ త్రూ ద ఫార్మ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వర్కింగ్ అవుట్ అన్ ఐడియా, ఏ స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఆర్ డీటెయిల్డ్ పోయం. అది ఎలా అయినా ఉండొచ్చు, ఒక డీటెయిల్డ్గా అయినా ఉండొచ్చు, ఇది ఒక కాన్సెప్ట్గా అయినా ఉండొచ్చు. అణువులో ఒక కాన్సెప్ట్గా ఉంది, మనలో కొంచెం డీటెయిల్డ్గా ఉంది, చోట్ల ఇంకా కాస్త డీటెయిల్డ్ పోయంగా ఉంది. దాన్ని తెలుసుకో అంతే. అది ఇక్కడ మార్గం కానీ దానికి భిన్నంగా కాదు మనం వర్తించాల్సినటువంటి. ఏ మ్యాన్ ఈజ్ అన్ ఎంబోడీడ్ థాట్
And this is also the concept latent in the definition of Balraj. You have there in first the area of a self-conscious entity. You have then to recognize the thought or purpose which that entity is seeking to express. So Manodu అనేవాడు first the area of a self-conscious or entity. So self-conscious గా ఏదైతే ఉందో దాని యొక్క వ్యక్తీకరణముగా మానవుడు అనేవాడు ఉన్నాడు. Self-conscious entity అన్నది. You have then to recognize the thought or purpose which that entity is seeking to express. So, ఆ సెల్ఫ్ కాన్షియస్ యొక్క వ్యక్తీకరణగా మానవుడు ఉన్నాడు. అందు గురించి మనం ఏం తెలుసుకోవాలి, అది ఏంటి, దేని గురించి వచ్చిందో అది మనం తెలుసుకోవాలి. దేని గురించి ఫారం ఏర్పడింది, లోపల నుండి సెంట్రల్ లైఫ్ ఫోర్స్ యొక్క ఎంటిటీగా ఇది ఏర్పడింది. సో అది దేని గురించి ఏర్పడిందో అది మనం తెలుసుకుని మనం వర్తించాలి. అండ్ ఫైనల్లీ that is seeking to express, and finally you have the body or form which is the sequential result. దానికి అనుగుణముగా దేహం అనేటువంటిది వచ్చింది, సీక్వెన్షియల్ రిజల్ట్. సో అది సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీకి అనుగుణముగా దేహం అనేటువంటిది వచ్చింది. ఈ విధంగా తెలుసుకోవాలి మనం విషయాన్ని. దీని గురించి ఫర్దర్గా మనం రేపు కంటిన్యూ చేసుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.